నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్ పై ప్రజలకున్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరోల చిత్రాలను హిట్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ ప్రేమను చాటుకుంటూ ఉంటారు. తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజు వచ్చిందంటే చాలు సొంత డబ్బులతో గ్రాండ్ గా జరిపిస్తారు. భారీగా ఫ్లెక్సీలు, కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అంతేకాదు తమ హీరో తమ నగరానికి వచ్చాడంటే చాలు ఎన్నో గంటలు వెయిట్ చేసి ఆ హీరోను చూసే వెళ్తారు. అంతేకాదు మొదటి రోజు మొదటి షో చూసేందుకు పోటీ పడతారు కూడా. టికెట్ ధర ఎంత ఉన్నా సరే చూస్తారు. హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు, మరో జనాలు ఆపదలో ఉంటే వారు ఏం చేస్తున్నారు? సాయం చేయడం కాదు కదా, అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే, తమ వంతు సాయం చేద్దాం అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఆగ్రహం నింపుతోంది. గత 4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లు, రైల్వే ట్రాక్లు, బ్రిడ్జిలు, భవనాలు, పంట పొలాలు, ఇల్లులు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వరదల కారణంగా మృతి చెందారు. ఇక విజయవాడ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పైపుల రోడ్లు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారిపోయాయి. దీంతో కాలనీవాసులు తాగేందుకు నీరు లేక, తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో 2 తెలుగు రాష్ట్రాలు ఉంటే తెలుగు హీరోలు కానీ, సినీ ప్రముఖులు కానీ ఎవ్వరూ స్పందించకపోవడం, ముందుకు వచ్చి మేమున్నామని ముందుకు రావడం లేదు. ఇండియాలో మా అంత గొప్ప హీరోలు లేరని చెప్పుకునే పాన్ ఇండియా తెలుగు హీరోలు కష్టాల్లో ఉన్న ప్రజలకు తాము ఉన్నామని కనీస భరోసా కూడా ఇవ్వలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు దేవుళ్లతో సమానం అని చెప్పే హీరోలు ఎవ్వరూ ప్రజలకు అండగా నిలిచింది లేదు. అదే తమిళనాడులో భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ హీరోలు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు సాయం చేశారు. మరికొందరు ఆర్థికంగా ప్రజలను ఆదుకున్నారు. మరి మన హీరోలు ఎటుపోయారు? టికెట్స్ ధరలు పెంచాలని ప్రత్యేక విమానంలో వచ్చి అడిగేవారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తమకు తోచిన సాయం చేద్దామని ఎందుకు ముందుకు రావటం లేదు? వారివేనా ప్రాణాలు? వారివేనా డబ్బులు? వారివేనా సంతోషాలు? వారేనా మనుషులు? మేము కాదా? మేము సినిమాలు చూస్తూనే మీకు డబ్బులు, తిండి అవి మర్చిపోకండని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ముందడుగు వేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.